నమస్తే అండి. మీ పేరు? సోయినేని కరుణాకర్ ఎదురుగట్ల. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది? చాలా బాగుంది. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఎవరికి కూడా ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఏ ఊర్లో కూడా ఇయ్యలేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి మోసం చేసిరు. అదేవిధంగా దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి మోసం చేసిరు. అంటే ఇప్పుడు పథకాలు అన్నీ అందుతున్నాయి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు. ఇప్పుడు చాలా రైతులకు రైతు భరోసా కానీ వస్తున్నాయి, సన్నవాడ్లకు బోనస్ వస్తున్నాయి. అంటే మీకు భూమి ఉందా? వ్యవసాయ భూమి మాకున్నది. ఉమ్. 8 ఎకరాల భూమి ఉన్నది ఏం మాకు. మేము పత్తి వేస్తాము, పొలం వేస్తాము, అది వరి. వరి వేస్తాము. మొన్న రైతు భరోసా పైసలు పడ్డాయి, రైతు భరోసా డబ్బులు పడ్డాయి. మనకు 40,000 చిల్లర పడ్డాయి. రుణమాఫీ ఏమైనా తీసుకున్నారా? రుణమాఫీ కూడా అయినాయి. 1,50,000 ఉంటే రుణమాఫీ అయినాయి. మరి రుణమాఫీ చేయట్లేదని అంటున్నారు రేవంత్ రెడ్డి. అది తప్పు. అది పూర్తిగా వాళ్ళు అపోజిట్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ఇక్కడ మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి పరిపాలన చూసి ఓర్వలేక వాళ్ళు కావాలని ఈ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రభుత్వం పనిచేస్తలేదు, డబ్బులు ఇస్తలేదు, రైతు భరోసా ఇస్తలేదు అని మాట్లాడుతున్నారు. అది పూర్తిగా అవాస్తవం. ఫ్రీ కరెంట్ వస్తుందా? 200 వస్తున్నది. ప్రతి ఇంటికి ఉచితంగా 200 యూనిట్ల లోపు అందరికీ ప్రతి ఇంటింటికి వస్తున్నది. అంతకుముందు గ్రామ పంచాయతీకి వెళ్ళి అందరూ 200 రూపాయలు కరెంటు బిల్లు కట్టేవాళ్ళు. 1000 రూపాయలు, 500, 800 ఇట్లా కరెంటు బిల్లు కట్టేవాళ్ళం. ఇప్పుడు 200 యూనిట్లు వచ్చిన కాంచి ఏ ఇంట్లో కూడా కరెంటు బిల్లు కట్టట్లేదు ఎవరు కూడా. మీకు కూడా ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పథకం ఉన్నది. మా భార్య ఉన్నది, మా అమ్మ ఉన్నది, మా మదర్ వాళ్ళు ఉన్నారు, మా చెల్లెలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఫ్రీగానే ఊర్లకు ఫ్రీగానే వెళ్ళొస్తున్నారు. పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజీలకు ఫ్రీగానే పోయేస్తున్నారు. చాలా బాగుంది. అంటే ఆర్థికంగా టీఆర్ఎస్ మాట్లాడితే ఫ్రీ బస్ పథకం తీసేయమన్నారు. తప్పు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే అప్పుడు మేము ఏం చేయలేము. ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళన్ని పథకాలు పెట్టి ప్రజలకు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా ప్రభుత్వాన్ని భగ్నం చేయాలి, ఈ పథకాలను ఆపేయాలని చెప్పి వాళ్ళు కావలసి ఎక్కడనో అయిన లొల్లులను తీసుకొచ్చి ఈ సోషల్ మీడియాలో పెట్టి అల్లరి చేసి ఇప్పుడు మహిళలు ఎదగాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మహిళలకు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కానీ, వాళ్లకు మహిళా సంఘాలకు లోన్లు ఇప్పించడం కానీ, వారికి రుణాలు ఇంట్రెస్ట్ మిత్తి లేకుండా ఇప్పించడం కానీ, వారికి స్వయం ఉపాధి పథకాలు కానీ, వారికి బస్సులు ఇప్పించి వారి సంఘాలకు బస్సులు ఇప్పించి నడిపేయడం కానీ, అదేవిధంగా సోలార్ ప్లాంట్లు, రైస్ మిల్లులు ఇలా మహిళా సంఘాలకు ఇప్పిస్తూ మహిళలంతా కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.